రాష్ట్రంలో రాజధానులు ఏ రకంగా ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో రాజకీయాలు ఆర్థిక పరమైన అంశాలన్నీ కూడా విశాఖ నగరం చుట్టూ తిరుగుతాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ రకంగా కొంత ప్రాధాన్యత ఈ రాజధాని చేయాలని ఆ ప్రభుత్వం భావిస్తే, కూటమి ప్రభుత్వం మాత్రం ఆర్థికంగా ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఒక రకమైన ప్రతిపాదనలు, అలాగే కొన్ని రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ దశలో మనతో మాట్లాడడానికి జనసేన నాయకులు బేరా భాస్కర్ రావు గారు ఉన్నారు. బేరా భాస్కర్ గారు, మీరు చాలా కాలంగా లోకల్ పర్సన్. లాస్ట్ 2 ఏళ్ళలో, అంటే ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అవుతుంది ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చి, అభివృద్ధి ఏ రకంగా జరుగుతున్నట్టు ఈ 2 ఏళ్ళలో మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఎట్లాగూ విశాఖపట్నం మీద పూర్తి అవగాహన ఉంది. అంతకన్నా ఎక్కువ అభిమానం, ప్రేమ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉండడం మా అదృష్టం. ఎందుకంటే వారిద్దరు కలయికతో బీజేపీ సహకారాన్ని పూర్తిగా తీసుకొని విశాఖపట్నాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గూగుల్ లాంటి ప్రతిష్టాకరమైన ప్రాజెక్టు, అసలు భారతదేశంలో ఏ ప్రాంతంలో లేని ప్రాజెక్టుని తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టారు అని అంటేనే కూటమి ప్రభుత్వానికి విశాఖపట్నాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాలనే చిత్తశుద్ధితో పనిచేస్తుందో మనం వేరే చెప్పవలసిన లేదు. ఈరోజు గూగుల్ అనగానే విశాఖపట్నం అనే పేరు వచ్చే విధంగా విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా గూగుల్తో పాటు అనేక ప్రైవేట్ కంపెనీలు విశాఖపట్నాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే పెద్ద ఇంటర్నేషనల్, భోగాపురంలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకురావడం, ఇవన్నీ కూడా చూస్తుంటే నాకు తెలిసి భారతదేశంలో ఉన్న మహానగరాలు, ఉదాహరణకి ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, మెడ్రాస్ కావచ్చు, కలకటా కావచ్చు, వాటన్నిటికీ కూడా పోటీగా విశాఖపట్నం భవిష్యత్తులో తయారవుతుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. విశాఖపట్నాన్ని అంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు మీరు కావాలంటే దేశ విదేశాల్లో ఏ నగరానికైనా వెళ్ళండి, విశాఖపట్నం చూడగానే అబ్బా అద్భుతమైన విశాఖ నగరం అని చెప్పి మనకు అనిపిస్తుంటుంది. అద్భుతమైన విశాఖ నగరాన్ని ఇంకా అద్భుతంగా చేయడం కోసం ఇక్కడ అనేకమైన ప్రైవేట్ కంపెనీలు, ప్రాజెక్టులు, కంపెనీస్ తీసుకొచ్చి ఇంకా ఇక్కడ పాపులేషన్ పెంచే విధంగా, అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే విధంగా, క్యాపిటల్ కన్నా మించి ఫైనాన్షియల్ క్యాపిటల్గా తయారు చేసే విధంగా ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తుంది. భవిష్యత్తులో విశాఖపట్నం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఒక గుర్తింపు తగ్గే నగరంగా భవిష్యత్తులో మారుతుందని నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నాను. కార్పొరేటర్ వ్యవహరించారు, అట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ అంత సీనియర్గా కూడా చాలా కాలం ఉన్నారు. ఇంకా జీవీఎంసీ సంబంధించి, అంటే వైజాగ్కి సంబంధించి ఇంకేమైనా జీవీఎంసీ ఈ పనులు ఇంకా చేస్తే కొంచెం బెటర్, అట్లాంటి ఆలోచన ఏమైనా ఉంది? జీవీఎంసీ ఇప్పటికే చాలా బ్రహ్మాండంగా భారతదేశంలో ఉన్న నగరాలన్నిటికన్నా పోటీతో క్లీన్ కానీ, లేకపోతే మిగతా విషయాల్లో కానీ, లేకపోతే మొన్న ట్యాక్స్ రెవెన్యూ కలెక్షన్స్ విషయంలో కానీ అన్నింటిలో కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. అయితే ఏరియా ఇంకా పెరగాలి. మహావిశాఖ నగరము అని అంటే ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం దగ్గర కూడా ఈ ప్రతిపాదన ఉంది. భీమిలి మండలంలో ఉన్న భీమిలి నియోజకవర్గంలో ఉన్న మిగతా మండలాలు, అలాగే పెందుర్తి నియోజకవర్గంలో కొన్ని మండలాలు, ఇవన్నిటిని కలుపుకొని ఒక పెద్ద భారీ నగరంగా తయారు చేద్దామని ఉద్దేశంతో ఉంది. అలా చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా డెవలప్ చేయడానికి ఇంకా భారీ ఎత్తున ఫండ్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. విశాఖ నగరం కొత్త కంపెనీలు ఎలా వస్తున్నాయో అలాగే నగర విస్తీర్ణం కూడా అంతే విధంగా పెరిగితే ఈ విశాఖ నగరం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్తుందని నేను నమ్ముతున్నాను. ఆ దిశగానే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తుందని నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నాను. సరే, పొలిటికల్గా మనం మాట్లాడుకుంటే కొంత కూటమి ధర్మం అక్కడక్కడ పాటించట్లేదు, జనసేనకి ప్రాధాన్యత ఇవ్వట్లేదని కొన్ని విమర్శలు ఉన్నాయి. అట్లాగే ఒక బొలిశెట్టి సత్యనారాయణ గారిని రీసెంట్ డేస్లో కొద్దిగా బహిరంగ విమర్శలు చేశారు. మీకేమనిపిస్తుంది? అంటే మీ కాన్స్టిట్యున్సీ అనే కాదు, ఓవరాల్గా ఈ వైజాగ్ డిస్ట్రిక్ట్లో కూటమి ధర్మం, అంటే ఎక్కడైతే బీజేపీ ఎమ్మెల్యే ఉంటే కొంత ప్రాధాన్యత ఇవ్వాలి, అట్లాగే టీడీపీ ఇట్లా ఉంది. నిజంగా జనసేనకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత, పదవులు ఇవ్వడంలో జరుగుతున్నట్టు అనుకున్నారు? నన్ను వ్యక్తిగా చెప్పమంటారా, పార్టీ పరంగా చెప్పమంటారా? మీరు అన్నది కొంత నైరాశ్యం మాత్రం కార్యకర్తలో ఉండడం వాస్తవమే. అయినా దాన్ని రెక్టిఫై చేయడానికి, ఇంకా ఏ విధంగా పార్టీని పటిష్టం చేయడానికి, ఏ విధంగా జనసేన కార్యకర్తలకు కూడా ఇంపార్టెన్స్ పెరగడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో మా నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉన్న పెద్దలందరూ కూడా చర్చిస్తున్నారు. భవిష్యత్తులో అటువంటి చిన్న చిన్న నైరాశ్యాలు ఉన్నా కూడా అవన్నీ రెక్టిఫై అయ్యి
తెలుగుదేశం కార్యకర్తకి ఏ విధమైన ప్రయారిటీ రాష్ట్రంలో ఉంటుందో, విశాఖ నగరంలో ఉంటుందో, అదేవిధంగా జనసేన కార్యకర్తకు కూడా అదే విధమైన ప్రయారిటీ ఉంటుందని మేమైతే సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఆ దిశలో మా అధినాయకత్వం కూడా పనిచేస్తుందని చెప్పేసి ఆలోచన చేస్తుందని మేమైతే సంపూర్ణంగా ప్రతి కార్యకర్త ఆశిస్తున్నాడు. ఓకే సార్, చాలా కాలంగా అంటే చాలామంది ప్రపోజల్స్ ఉంటాయి, అందులో మీరు కూడా నియోజకవర్గాల పునర్విభజన జరిగినట్లయితే ఖచ్చితంగా మీకు అవకాశం ఉండేది అని అనుకుంటున్నారు. ఇప్పుడైనా అట్లాగా ఎమ్మెల్యే అట్లాగా అవ్వాలనే ఒక ఆలోచన మీకు ఉండొచ్చు. ఈ అంశంలో ఏదైనా అవకాశం వస్తే పోటీ చేయాలి అట్లాంటి ప్లాన్ ఏమైనా ఉందా? అవకాశం వస్తే పోటీ చేయవు అని చెప్పారు అని అంటారు. అనాదిగా రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక పదవి ద్వారా ప్రజలకు సర్వీస్ అందించాలనే ఉద్దేశంతోనే పార్టీలో యాక్టివ్గా తిరుగుతారు. అయితే అవకాశాలు కొద్దిమందికి వస్తే కొంతమందికి రావు. అవకాశం వచ్చే వరకు వెయిట్ చేయడం అనేది సహజం. ఆ విధంగా భవిష్యత్తులో ఆ దేవుడి గారి నుంచి లేదా మా అగ్రనాయకుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి, మనోహర్ గారి నుంచి ఏదైనా అటువంటి అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేసే ఆలోచనలో ఏ విధమైన సందేహం లేదు. ఖచ్చితంగా ఆ విధంగానే ముందుకెళ్తాం. అందులో ఇంకో సెకండ్ థాట్ కూడా లేదు. ఓకే సార్, అంటే వైజాగ్ పీపుల్ ఎప్పుడూ మర్చిపోలేని ఒక దుర్ఘటన, ఒక ఎల్జీ పాలిమర్స్ లీక్ ఘటన జరిగింది. ఆ సమయంలో చాలా వరకు మీరు ఎఫర్ట్ పెట్టారు, చనిపోయిన కుటుంబాలకి కొందరికి ₹1,00,00,000 కూడా ఇట్లా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినట్లయితే ఇంకా పరిహారం ఇవ్వాలి, ఒక దీర్ఘకాలంగా ఒక స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి, అట్లాంటి ప్రపోజల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన మీకు ఉందా? పాలిమర్స్ సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. అసలు విశాఖ చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే అటువంటి సంఘటన ఏ ప్రాంతంలో కూడా జరగకూడదు. అటువంటి దుర్ఘటన జరిగిన తర్వాత కంపెనీ యాజమాన్యం ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు కానీ, పర్టికులర్గా వెంకటాపురం గ్రామస్తులకు కానీ చాలా హామీలు ఇచ్చింది. ఒక పర్మనెంట్ హాస్పిటల్ కడతామని, అలాగే అక్కడ బాధితులందరికీ పూర్తి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి, అలాగే ఏ విధమైన అవసరం ఉన్నా కూడా మా కంపెనీ మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఏ ఒక్కటి కూడా సాటిస్ఫైడ్గా జరగలేదు. హాస్పిటల్ అనేది కార్యరూపం దాల్చలేదు. చాలామంది బాధితులకి ఈ రోజు కూడా నష్టపరిహారం జరగలేదు. చాలామంది అన్ఎంప్లాయ్మెంట్స్ అయిపోయారు. ఆ కంపెనీని నమ్ముకొని చాలామంది తన తాలూకా భూమిని చాలా చవక రేట్లో ఇచ్చారు. కంపెనీ రన్ అవ్వట్లేదు, అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అన్ని రకాలుగా ఆ గ్రామస్తులు నష్టపోయారు. అయితే వారికి న్యాయం చేయాలి అన్న విషయంలో మేము గతంలో జగన్ గవర్నమెంట్ ఉండేటప్పుడు కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం, కానీ ఏ విధమైన స్పందన రాలేదు. ఇప్పుడు ఖచ్చితంగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా ఇది ఉంది. ఆయన కనుక దృష్టి పెడితే ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుందని మేమైతే సంపూర్ణంగా నమ్ముతున్నాం. అంచేతే ఆయన దృష్టిలో పెట్టాం కాబట్టి భవిష్యత్తులో ఆయన దగ్గర నుంచి సానుకూల స్పందనతో ఆ గ్రామస్తులు అందరికీ న్యాయం జరుగుతూ ఆ గ్రామంలోనే కూడా అతిపెద్ద హాస్పిటల్ వస్తుందని మేమైతే ఆశాభావంతో ఉన్నాం. ఈరోజు జనసేన నాయకులు బెహరా భాస్కర్రావు గారి మాటలు బట్టి ఏదైతే ఎల్జీ పాలిమర్స్ లీక్ ఘటన ఒక దుర్ఘటన మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా ఆ ప్రాంత ప్రజలు మర్చిపోలేని అంశం. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొన్ని అంశాలు తీసుకెళ్ళినప్పటికీ అవి కొంతవరకు మాత్రమే పరిష్కారం అయ్యాయి. మిగతా అంశాలు ప్రధానంగా చూసుకుంటే ఆ ప్రాంత వాసుల కోసం ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అలాగే చూసుకుంటే కొందరికి పరిహారం అందడంలో కూడా కొంత జాప్యం జరిగింది. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో అధినాయకుడు దృష్టికి తీసుకువెళ్తానని చెప్తున్నారు. ఇక రాజకీయంగా చెప్పుకున్నట్లయితే విశాఖ నగరం అభివృద్ధి కూటమి ప్రభుత్వం హయాంలో జరిగినప్పుడు కూడా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ప్రభుత్వ హయాంలో పూర్తి అవ్వాలని చెప్పడమే కాకుండా వ్యక్తిగతంగా ఎమ్మెల్యే అవకాశం దక్కినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మేలు చేస్తానని చెప్పడమే కాకుండా జనసేనలో తనకి అవకాశం దక్కే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన మాటల్లో మనకు వ్యక్తం అవుతుంది. కెమెరా పర్సన్ మౌలానాతో రామచంద్ర, RTV, విశాఖపట్నం.